చేయండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. నా సంగతి నీకు తెలీదు. నేను పోకిర్లో మహేష్ బాబు టైపు. నువ్వు అనవసరంగా కమిట్ అవుతావు. నిజం చెప్తున్నా సార్, నచ్చపోతే నా మీద నుంచి వెళ్ళిపోండి సార్. అలాగా ఓకే మూర్తి సార్ బండి ఓకే సార్. స్టార్ట్ చేయి. సరే సార్. చెయ్యమ్మా. గేరేసి ఉంచు. అలాగే సార్. నచ్చలేదా పచ్చడైపోతావు. ఓకే సార్. చెప్పు. ఓపెన్ చేస్తే నైట్ ఎఫెక్ట్ సార్. మేడం 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 వెంకటేష్ రా. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు ఇక్కడ? 2 ఏళ్ల నుంచి సార్. ఏయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? పని పాట లేదా? వెళ్ళండి. చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నావు తెలుసా? ఎందుకు చంపవరా? నేను చెప్పడం ఏంటి సార్? నేనే మీకు ఫోన్ చేశాను కదా సార్. నన్ను అనుమానిస్తున్నారా? అందుకే అనుమానం వచ్చింది. అనవసరంగా ఎవరు చంపడరా, ఏదో అవసరం కోసమే చంపుతారు. ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ వెరీ డేంజర్. అయినా తాగుతారు. మర్డర్ చేస్తే దొరికిపోతారని తెలుసు. దొరికితే శిక్ష పడుతుందని తెలుసు. అయినా చేస్తారు. చూడు, డౌట్ పడ్డం దగ్గర నుంచి డ్యూటీ స్టార్ట్ అవుతుంది. నిజంగా నాకేమీ తెలుసు. మా అమ్మ మీద ఒట్టు సార్, నాకేమీ తెలుసు సార్. మొగాడేడ్సే చాలా చిరాగ్గా ఉంటుందిరా.
చేసిన నెల రోజుల తర్వాత అమెరికా నుంచి ఆ ఇంటి ఓనర్లు వచ్చారు సార్. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే నమస్తే. రండి సార్, మీకోసమే చూస్తున్నా. చూసాగా చెప్పు. సార్, మన ఫ్లాట్లో రాత్రిపూట ఏడుపులు పెడబొబ్బులు ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయని తెలిసి పక్క ఫ్లాట్ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు సార్. రోజు మా ఆవిడ నా మీద పడి ఏడుస్తుంది. అక్కడ అమెరికాలో ఆవిడ ఖాళీ చేయలేదే. చాలే ఊరుకోండి. మన ఫ్లాట్లో దయ్యం ఉందని అద్దెకు దిగడానికి ఎవ్వరూ రావడం లేదు సార్. అందుకే కదా మేము దిగాం అమెరికా నుంచి. మాతో పాటు బాబా గారిని తీసుకొచ్చాం. కేదార్నాథ్ బాబా గారని ఆయన హిమాలయాల్లో ఉంటారు. సంవత్సరానికి ఒకసారి బయటకు వస్తారు. చాలా పవర్ఫుల్. అదిగో వచ్చారు. నమస్కారం బాబా. నమస్కారం బాబాజీ. నమస్కారం బాబాజీ. బాబాజీ, ఇదే మా అపార్ట్మెంట్. ఈ మధ్యన కొత్తగా ఓ దయ్యం వచ్చింది. అడ్వాన్స్ లేదు, అద్దె లేదు. దాని దెబ్బకి ఎవరు దిగట్లేదు. మీరు ఏదో ఒకటి జమ్మల్ హాటి ఒలలాజన్ చేసేసి దాన్ని పంపించేయండి. శరత్ గారు, బాబా, ఈ భవంతిలో ఒక ఆత్మ బందీగా ఉంది. ఎవరో రావాలని వేచి చూస్తోంది. ఏదో కావాలని ఘోషిస్తోంది, కొట్టుకుంటోంది, వదిలి వెళ్ళనంటోంది. దీన్ని బయటికి పంపించడం అంత తేలిక కాదు. ఇది మామూలు ఆత్మ కాదు, చావు కోసం పగపట్టిన ప్రేతాత్మ. ఇప్పుడు ఎలా బాబా? శస్త్రాలు అస్త్రాలు ఈ ఆత్మని ఏమీ చెయ్యలేవు. శాస్త్రాలతో బంధిస్తా, దిగ్బంధనం చేస్తా. మీరిక్కడే ఉండండి. అలాగే బాబా. జై కేదార్నాథ్. ఏరా, నువ్వు దాన్ని చూసావా? ఎలా ఉంటది? ఇలా ఉంటదా? మిమ్మల్ని ఓం హ్రీం క్లీం విముక్తి విముక్తి. ఓం హ్రీం ఓం హ్రీం క్లీం ఓం హ్రీం. మృత్యుం మృత్యుం సమామ్యహం. విముక్తి 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 విముక్తి. ఉగ్రవీర మహావీర, రా బయటకి, రా బయటకి, రా 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 బయటకి, రా ఉగ్రవీర. రా రా అదేంటి బాబా, మీ చేతిలో కాయ ఆడ కొట్టుకుంటుంది? కొట్టుకోవడం కాదు బాబు, తప్పిస్తోంది. మీరింకా ప్రశాంతంగా బతకొచ్చు. ఈ ఇంట్లో ఎవరైనా ఉండొచ్చు. ఓహో, జై కేదార్నాథ్. బుల్లి నిమ్మకాయ కోసం న్యూ జెర్సీ నుంచి ఇక్కడ దాకా వచ్చావా? చాలే ఊరుకోండి. నిమ్మకాయ కోసం కాదు, అందులో ఉన్న దయ్యం కోసం. పనిలో పని నిన్ను కూడా ఏదో కాయలో పెట్టేసి ఉంటే పేడ పెరగడేది. చాలండి. ఆయనే గనక వచ్చుండకపోతే మనందరం చచ్చుండేవాళ్ళం. పదండి. అలా దెయ్యాన్ని దిగ్బంధనం చేసిన కేదార్నాథ్ బాబా ఘోరమైన చావు చచ్చాడు. మైండ్ బ్లోయింగ్. అంటే ఆత్మ నిమ్మకాయ నుండి ఎస్కేప్ అయిపోయిందా? ఆ కేదార్నాథ్ బాబా చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే ఇది ఆత్మహత్యలా లేదు. ఆ అమ్మాయిని ఎవరైనా హత్య చేశారా? అంటే ఆత్మ ఎవరి మీద పగబట్టింది? అపార్ట్మెంట్ చేరుకుందా? ఏమైంది చెప్పోయా, చెప్పు. మీరు ఇలా బ్యాలెన్స్ కోల్పోయి అరవటం కన్నా బ్యాలెన్స్ గా మిగతా కథ వింటే మీకే అర్థం అవుతుంది సార్. నీ టేక్ ఆఫే కాదు, నువ్వు కూడా నాకు థ్యాంక్ నచ్చావు. యూ సార్.